ఇవాళ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్ పై చర్చ. ప్రెజెంటేషన్ ఇవ్వనున్న దామోదర రాజనరసింహ. ఇప్పటికే మద్దతు తెలిపిన బీజేపీ. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. శివరాజ్ సింగ్ కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరు. రేపు కొనసాగనున్న ముఖ్యమంత్రి పర్యటన. ఫిల్మ్ నగర్ లో భారీ చోరీ. ఓ ఇంట్లో 34 తులాల బంగారం, నగదు దొంగతనం. క్లూస్ టీమ్ తో ఆధారాల సేకరణ. అఖిలపక్షానికి బీఆర్ఎస్, బీజేపీ డుమ్మా. డీలిమిటేషన్ పై అభిప్రాయాల సేకరణ. భవిష్యత్తులో అన్ని పార్టీలు కలిసి వస్తాయన్న జానా. జానారెడ్డితో కేటీఆర్ మాటామంతి. ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తున్నారని ప్రశంసలు. ఇద్దరూ కలిసి ఫోటోలకు పోజులు. డీలిమిటేషన్ తో దక్షిణాదికి నష్టమే. కేంద్రంతో పోరాడతామన్న కేటీఆర్. కాంగ్రెస్ కి స్పష్టత లేదంటూ సెటార్లు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. చర్లపల్లి టెర్మినల్ కు కొత్త పేరు సిఫార్సు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు రేవంత్ లేఖ. పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని విజ్ఞప్తి. తెలంగాణ నేతల సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 24 నుంచి అమలు చేయబోతున్న టీటీడీ. ఒక్క లేఖపై 6గురికి శ్రీవారి దర్శనం. ఓయూలో నిషేధాజ్ఞలు అప్రజాస్వామికం. అణిచివేయాలని చూస్తే బీజేపీ ఊరుకోదు. సర్కిలర్ని వెనక్కి తీసుకోవాలన్న కిషన్ రెడ్డి. విజయవాడలో భయపెడుతోన్న చోరీలు. అజిత్ సింగ్ నగర్ లో పట్టపగలే చైన్ స్నాచింగ్. దొంగ కోసం గాలిస్తున్న పోలీసులు. తెలంగాణలో అంగన్వాడీ టీచర్ల ధర్నాలు. అర్ధరాత్రి కూడా కొనసాగిన నిరసనలు. రంగారెడ్డి కలెక్టరేట్ ముందు వంటవార్పు. ఏఐ సాయంతో గుండె జబ్బుల నిర్ధారణ. యాప్ ను రూపొందించిన 14 ఏళ్ల సిద్ధార్థ్. అభినందించిన చంద్రబాబు, పవన్. మాదక ద్రవ్యాల నియంత్రణపై సమన్వయం. విశాఖలో డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ మీటింగ్. ఉమ్మడి కార్యాచరణపై వ్యూహాలు. మంగళగిరిలో గంజాయి ముఠా అరెస్ట్. 9 మందిని పట్టుకున్న రూరల్ పోలీసులు. 2 కేజీల గాంజా స్వాధీనం. జిల్లా అధ్యక్షుల్ని ప్రకటించిన బీజేపీ. 8 జిల్లాలకు నూతన సారథులు. పెండింగ్ లో మేడ్చల్, అర్బన్, కరీంనగర్.